మనము ఒక పనిని 10 టైమ్స్ చేయాలి. ఎన్ని టైమ్స్ చేయాలో మనకి డెఫినెట్గా తెలుసు. 10 టైమ్స్ మనం ఒక పని చేయాలి. 10 టైమ్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఏంటి అంటే ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర 1 to 10 నెంబర్స్ ఉన్నాయండి. 10 నెంబర్స్ ఉన్నాయి. ఈ 10 నెంబర్స్ ఈవెనా ఆడా అనేది కనుక్కోవాలి. అటున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి నెంబర్ని కూడా ఆ నంబరు మాడ్యులర్ డివిజన్ బై 2 వేస్తే =0 వస్తే ఇది ట్రూ వస్తేనేమో ఈవెన్, ఇది ఫాల్స్ వస్తే ఆడ్. ఇదే కదా మనకు తెలిసిన లాజిక్. మామూలుగా అయితే ఒకవేళ ఫర్ లూప్ అనేది లేకపోతే మనం ఏం చేస్తాము? ప్రతి నెంబర్ని ఇలా డివైడ్ చేసి చూడాలి. ఈ చిన్న నెంబర్లు కాబట్టి చూస్తున్నాం. ఒకవేళ పెద్ద నెంబర్లు అయితే కొంచెం కష్టం మనకి. ఓన్లీ డివైడెడ్ బై 2నే కాదు, ఏ నెంబర్తో పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒకవేళ పర్ఫెక్ట్గా 13తో, ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇది పర్ఫెక్ట్గా 13తో డివైడ్ అవుద్దా లేదా అని చెప్పి నేను చెక్ చేయాలని చెప్పాను. అప్పుడు మీరు ఎట్లా చేస్తారు? అప్పుడు ఇక్కడ 13 తీసి రిమైండర్ అనేది 0 వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. 17తో చెక్ చేయమంటాం. 17 తీసి రిమైండర్ 0 వచ్చిందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ మనం సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం 2తో తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎన్నిసార్లు ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయాలి? మనం ఎన్నిసార్లు? 10 టైమ్స్ చేయాలి. ఎందుకంటే మనం చెక్ చేయాల్సింది 10 కాబట్టి. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫర్ ఐ ఇన్ ఎన్నిసార్లు చేయాలి మనం ఆపరేషను? అక్కడ మనం 10 అని ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా 10 అని ఇచ్చా. 10 అని ఇస్తే 0 to 10 అని ఇస్తే ఎంతవరకు వస్తుంది దీని అవుట్పుట్? 10 వరకు వస్తుంది. 9 వరకు వస్తుంది. సారీ 0 to 10 9 వరకు వస్తుంది. 0 to 9 వస్తుంది. కానీ మనం చెక్ చేయాల్సిన నెంబర్స్ ఏవి? 1 to 10. సో ఇప్పుడు 10ను కూడా మనం చెక్ చేయాలి కదా. 10ను కూడా చెక్ చేయాలంటే దీని ప్లేస్ లో ఏం పెట్టాలి? 11 పెట్టాలి. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది? మన దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ ని మనం ఏం చేయాలి? ఇది యాక్చువల్ గా మనం ప్రింట్ చేయమని అడుగుతున్నాం. కానీ మనకు కావాల్సింది ప్రింట్ ఫంక్షనాలిటీ కదా. మనం ఏం చెక్ చేయాలి? అది ఈవెనా ఆడా అనేది చెక్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇఫ్ లూప్ నేను పెట్టను. ఇఫ్ లూప్ పెట్టకపోతే ఏమవుద్దో చూపిస్తాను చూడండి. ఐ మాడ్యులర్ డివిజన్ 2 = 0. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? రిజల్ట్ ఏం రాలేదు. ఎందుకని రాలేదు రిజల్ట్ చెప్పండి? మీరేమో యాక్షన్ రాయలేదు కదా దానికి. నేను ప్రింట్ స్టేట్మెంటే కాదు అసలు నేను దీన్ని దానికి ఐ అంటే ఫస్ట్ ఐలో ఏం వాల్యూ ఉంటుంది? 1 ఉంటుంది. ఫస్ట్ 1 మాడ్యులర్ డివిజన్ బై 2 = 0. దాని తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నేనేం చెప్పలేదు ఇంకా దానికి. సో అందుకనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ని తీసుకొచ్చిన తర్వాత ఇఫ్ అది చేస్తే ఇఫ్ యూ రేట్ వెల్ యూ విల్ పాస్ ఎగ్జామ్, అట్లాగా ఇఫ్ ఈ కండిషన్ అనమాట మనది. ఇఫ్ లూప్ ఎట్లా రాస్తాము? కండిషన్. ఇఫ్ ఈ నెంబర్ కానీ పర్ఫెక్ట్గా 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే అటువంటి నెంబర్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను నేను. ఇప్పుడు మిగిలిన నెంబర్లు ఎందుకు ప్రింట్ చేయలేదు? ఒకవేళ ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వకపోతే ఏం చేయాలో నేను చెప్పలేదు. ఒకవేళ ఇక్కడ రిమైండర్ =0 కాకుండా వస్తే దీనికి పలానా చెయ్యి అని చెప్పి నేను చెప్పలా. అదే నేను ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ వదిలేసి ఇఫ్ ఇట్ విల్ డివైడెడ్ =0 అయితే నేను ప్రింట్ చేయమన్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది? అది పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 0 అయితే ప్రింట్ చేయమని చెప్పాలి నేను. =0 అంటే అది పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వకపోతేనే ప్రింట్ చేయమని చెప్పాను. అర్థమైందండి? మనకి స్పెసిఫిక్ గా ఇన్ని టైమ్స్ మన కోడ్ పనిచేయాలి, ఇన్ని టైమ్స్ మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని తెలిస్తే అప్పుడు మనం ఫర్ లూప్ వాడతాం. ఇప్పుడు మీరు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పండి. ఎప్పుడు ఫర్ లూప్ వాడాలి, ఎప్పుడు వైల్ లూప్ వాడాలి? వైల్ లూప్ అనేది మా కంటిన్యూస్ గా అది రిపీట్ అవుతా ఉంటుంది, అదే ట్రూ వచ్చేదాకా. ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వైల్ లూప్ యూస్ చేసుకో. ఇంకెవరికన్నా ఫర్ లూప్ అందరికి అర్థమైందండి? మనకి ఒక స్పెసిఫిక్ గా ఎన్ని టైమ్స్ ఈ స్పెసిఫిక్ ఆపరేషన్ మనం చెయ్యాలి అని తెలిస్తే మనం ఫర్ లూప్ వాడతాం. అలా కాకుండా మనకి ఎన్నిసార్లు తెలియదు. ఇందాక మధ్యాహ్నం మనము ఇది చెక్ చేసాము. ఏం చెక్ చేసాము?
ఫర్ ఎగ్జాంపుల్ వైల్ n డబుల్ ఈక్వల్ టు 0, n డబుల్ ఈక్వల్ టు 0, ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ ప్రింట్ హాయ్. ఒకసారి చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, ఇదేమైపోయింది, రైట్. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నంబర్. ఏమైంది? ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు కదా, ఈ కండిషన్ సక్సెస్ అయ్యి ఉంటే లోపలికి వచ్చి హాయ్ అని ప్రింట్ చేసేది. ఇప్పుడు నేను 0 ఇచ్చాను, చూడండి ఆ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు కూడా లోపల లూప్లోనే తిరుగుతా ఉంటుంది. ఇట్లా తిరుగుతున్నప్పుడు మీకు ఇక్కడ చూస్తారు, ఇక్కడ సర్కిల్ అనేది ఫుల్ డార్క్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని బ్యాక్ స్టేజ్ లో తీసుకురావాలంటే కెర్నల్ ని ఇంటరప్ట్ చేయాలన్నమాట. ఓకే అండి, ఓకే రైట్. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే దాన్ని కెర్నల్ ని రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఇంటరప్ట్ అనేది వర్క్ అవ్వకపోతే రీస్టార్ట్ చేయండి, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది 10 అయ్యే వరకు, n అనేది 10 అయ్యే వరకు నాకు n అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉండే వరకు నాకు హాయ్ అని ప్రింట్ చేయమంటున్నా. ఇక్కడ ఏమి ఇచ్చానంటే నేను n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ కానీ నేను ఇంకా వేరే ఇంక్రిమెంటల్ కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంక్రిమెంట్ లూప్ ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, హాయ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాను, అంటే ఎన్నిసార్లు? 11 టైమ్స్ కదండి, 11 టైమ్స్ 0 దగ్గర నుంచి కదా మనం కౌంట్ చేస్తుంది. ఓకేనా? క్లియర్? నేను మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ ట్రై చేయమని ట్రై చేశారా నిన్న? మీ నేమ్ అనేది 15 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఎంటర్ చేస్తే ఎన్ని క్యారెక్టర్స్ తో ఎంటర్ చేశారు అనే చెప్పాలి, అలాగే ప్రాపర్ గా ఎంటర్ చేయమని చెప్పి అడగాలి అని చెప్పాను. ట్రై చేశారు? అది చేశాను. నాకు సింటాక్స్ అలా వస్తుంది, ఎందుకంటే నేను సేమ్ మీలాగనప్పుడు n నేను డిఫైన్ చేసుకుని ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నేమ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వైల్ లూప్ లో లెస్ దాన్ ఈక్వల్ మన క్యారెక్టర్స్ ఏంటంటే లెస్ దాన్ ఈక్వల్ టు 10 15 అని ఇచ్చాను. ఓకే సరే సరే చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం? ఒక టెక్స్ట్ ఇన్పుట్ కావాలండి మనకి. ఆ టెక్స్ట్ ఇన్పుట్ ని ఎలా తీసుకుంటాం మనం? నథింగ్ బట్ నేమ్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. ఇక్కడ దీన్ని ఇచ్చేదాన్ని ఏమంటాం మనం? ప్రాంప్ట్ అంటాం. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఇన్పుట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇస్తాం, దాన్ని స్టోర్ చేసుకుంటది. క్లియర్ కదా? ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మనము నేమ్ లెంత్ ఐడెంటిఫై చేయాలి. నేను అడిగింది అదే కదా మిమ్మల్ని, నేమ్ లెంత్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? లెంత్ ఆఫ్ ఈ వచ్చిన నేమ్ ని మనం ఇందులోకి పంపించాలి. ఓకేనా? ఇప్పుడు దాన్ని నేమ్ పంపించాము. ఇప్పుడు పంపించిన తర్వాత మన కండిషన్ ఏంటిది? మీరు 15 కంటే తక్కువ క్యారెక్టర్స్ లో నంబర్ ఉన్నప్పుడు మాత్రమే అది సైలెంట్ గా నేమ్ ని యాక్సెప్ట్ చేసి ఊరుకుంటది. లేదు అనుకోండి, 15 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ మీ నేమ్ లో ఉంటే అది మళ్ళీ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి మళ్ళీ కంటిన్యూస్ గా అడుగుతానే ఉండాలి లూపు. మీరు ఫస్ట్ సార్ ఎంటర్ చేస్తారో తెలియదు, సెకండ్ సార్ ఎంటర్ చేస్తారో తెలియదు, థర్డ్ టైం ఎంటర్ చేస్తారో తెలియదు. సో ఎప్పుడు ఎంటర్ చేస్తారో మీరు నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ వైల్ కండిషన్ వాడుతున్నా. నాకల్లా ఏం తెలుసు అంటే ఎటువంటి ఆ కండిషన్ ఒకటి తెలుసు అంతే నాకు. అది ఎప్పుడు ఒకళ్ళు ఒకసారి ఎంటర్ చేయొచ్చు, ఒకళ్ళు 10వ సారి ఎంటర్ చేయొచ్చు, ఒకళ్ళు 100 సార్లు ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నా కండిషన్ ఏంటి? వైల్ ఈ నేమ్ లెంత్ మనం చూడాల్సిన కండిషన్ ఏంటండి? 15 కన్నా తక్కువ ఉండాలి. 15 కంటే తక్కువ ఉంటే మాత్రమే ఇదక్కడితో ఆగిపోవాలి. ఇది మనం ఇచ్చింది కరెక్టే అని చెప్పాలి. 15 కంటే ఎక్కువ ఇచ్చామనుకో మనకు అది చెప్పాలి. ఏమని చెప్పాలి? అరే బాబో, నువ్వు నేమ్ ఎంటర్ చేసావు కదా, దాని లెంత్ ఇన్ని క్యారెక్టర్స్ ఉంది, నువ్వు ఇన్ని క్యారెక్టర్స్ లోపే నీ నేమ్ ని ప్రిపేర్ చేయాలి అని చెప్పాలి. ఓకే,
ఇక్కడ నేను కండిషన్ ఏం రాయాలి చెప్పండి? ఎటువంటి Less than సిచ్యువేషన్ లో ఇది equal. లూప్ లోకి ఎంటర్ అవ్వాలి? ఎటువంటి సిచ్యువేషన్ లో? ఎటువంటి గ్రేటర్ దాన్ equal. 15 ఉంటే గ్రేటర్ దాన్ 15 ఉంటే అది అప్పుడు ఇది లూప్ లోకి వెళ్ళాలి. అంతే కదా? లూప్ లోకి వెళ్ళి ఏం చేయాలి మనకి? లూప్ లోకి ఏం చేయాలి? Please enter The length of the name you entered is more than అని చెప్పి ఇక్కడ ఫార్మాట్ ఏమి ఇవ్వాలి మనం ఇక్కడ? ఆ లెంత్ ని మనం కదా ఇవ్వాల్సింది. మనం మీరు ఎంటర్ చేసిన నేమ్ లెంత్ ని ఇక్కడ మనం కాల్ చేయాలి. మనం ఇక్కడ 16 క్యారెక్టర్లు ఉంటే 16 క్యారెక్టర్ది, 17 క్యారెక్టర్లు ఉంటే 16 క్యారెక్టర్ది. ఇప్పుడు మనం ఇంకో మెసేజ్ ఏం డిస్ప్లే చేయాలి? యువర్ నేమ్ should maximum length up to 15 క్యారెక్టర్స్ అనే మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఇది ఎంతవరకు ఫంక్షనాలిటీ చేస్తుందో చూపిస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి ఏమవుతుంది, ఏమైంది చూడండి, 20 క్యారెక్టర్స్ ఉంటుంది. 20 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకేం అడుగుతుంది? అదే లూప్ని ఎప్పుడు ఇంకా 20 క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ ఏం రావాలి? ఇప్పుడు మనం ఏం ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి? 20 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉందని దానికి తెలిసినప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు కంటిన్యూస్ గా రొటేట్ అవుతున్నాయి. ఆగిపోవాలి, లేకపోతే మనం ఇంకొక ఇన్పుట్ ఇవ్వాలి దానికి. అంతే కదా? ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇది మనల్ని మళ్ళీ నేమ్ ఎంటర్ చేయమని అడగాలి. ఇప్పుడు చూడండి, ఏమడుగుతుంది చూడండి. ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ద నేమ్, మనం ఎంటర్ చేసిన నేమ్ ఇది. ద లెంత్ ఆఫ్ ద నేమ్ యూ ఎంటర్డ్ ఈస్ 23 క్యారెక్టర్స్. యువర్ నేమ్ షుడ్ బి మ్యాక్సిమం లెంత్ అప్ టు 15 క్యారెక్టర్స్. మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏదో ఎంటర్ చేసాం, మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు నేనేం చేశాను? 15 క్యారెక్టర్ల కంటే తక్కువ ఎంటర్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమైందండి? ఫంక్షనాలిటీలో డిస్రప్షన్ ఎక్కడ జరిగింది, ఏమవుతుంది ఒకసారి నాకు క్లియర్గా చెప్పండి మీరు. ఇక్కడ నేను ఎంటర్ చేశాను, మళ్ళీ ద లెంత్ ఆఫ్ ద నేమ్ యూ ఎంటర్డ్ ఈస్ 23 అడుగుతుంది. ఎందుకనే? నేమ్ లెంత్ అనేది మనం లూప్ లోకి తీసుకురావాలనుకుంటాం. సెకండ్ టైం ఇచ్చిన ఇన్పుట్ ని లెంత్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, అది ఫైల్ లూప్ లోపలే ఉన్నాం. సెకండ్ టైం ఇచ్చిన ఇన్పుట్ కూడా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి? లెంత్ క్యాలిక్యులేట్ దేనికి అసైన్ చేయాలి? పాత ఉన్న లెంత్ ని కొత్త లెంత్ తో అడ్జస్ట్ చేయాలి కదా. అడ్జస్ట్ చేయాలా వద్దా? రైట్. సో ఇప్పుడు చూడండి, రైట్, ఇక్కడ నేను మోహన్ అని ఎంటర్ చేశాను. అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఏమని అడిగింది? అన్ని టైప్స్ క్యారెక్టర్ అన్నీ చేశాను ఏంటి? ఒకసారి ఆగండి. ABCDEFGHIJKLMNOPQRS. 15 క్యారెక్టర్స్ 20 క్యారెక్టర్స్ ఎంటర్ చేసాను. ఉంది 3 15 కంటే ఎక్స్ట్రా.
15 16. ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రాపర్గా ఎత్తుందా చూడండి ఒకసారి క్లియర్గా అర్థమైందా? ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏది explain లాస్ట్ లో రాశారు నేమ్ లెంత్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ కండిషన్ అనేది వైల్ కండిషన్ అనేది ఏ వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉన్నది? నేమ్ అనే వేరియబుల్. నేమ్ అనే వేరియబుల్ మీద, దాని తర్వాత నేమ్ లెంత్ మీద. అవును. మనకి ఇనీషియల్ గా లూప్ లోకి ఎంటర్ అవ్వక ముందు నేమ్ ఏంటిది మనం ఫస్ట్ ఎంటర్ చేసింది, నేమ్ లెంత్ ఏంటిది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది. ఇక్కడ మనం 15 కంటే ఎక్కువ క్యారెక్టర్లు ఇచ్చాం కాబట్టి లూప్ లోకి ఎంటర్ అయ్యింది. లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది మనల్ని మనం ఇచ్చింది తప్పు కాబట్టి ఇంకొకసారి మీ పేరు ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఇంకొకసారి మన పేరు ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు దాని లెంత్ కూడా మెజర్ చేయాలి కదా. సెకండ్ టైం అన్నా మనం కరెక్ట్ ఎంటర్ చేసామో లేదో చెక్ చేసుకుంటానికి. సెకండ్ టైం మన నేమ్ ని తీసుకుంటానికి సేమ్ అదే నేమ్ వేరియబుల్. సెకండ్ టైం మన నేమ్ లెంత్ అని తీసుకుంటానికి లెంత్ ఫంక్షన్ తో ఈ నేమ్ లెంత్ మనం తప్పు చేసిన తర్వాత రెండోసారి ఎంటర్ చేసిన నేమ్ లెంత్ ఉందో ఐడెంటిఫై చేయడానికి చేసి ఈ నేమ్ లెంత్ ని రీప్లేస్ చేసాము. అప్పుడు ఈ వైల్ లూప్ దగ్గర నేమ్ లెంత్ ఏమవుతుంది, మారుతుంది కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఎంత నేమ్ ఇస్తే దాని లెంత్ వస్తుంది కదా. ఇప్పుడు ఇన్పుట్ ఇస్తాము, ఇది క్లియరా? ఈ లైన్ క్లియరా? ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? నేమ్ ఎంటర్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఇది లెంగ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఓకేనా? ఇప్పుడు ఈ కండిషన్ ఏంటిది? లెంగ్త్ అనేది గ్రేటర్ దాన్ 15 ఉండాలి. గ్రేటర్ దాన్ 15 ఉండాలా? 15 ఉంటే అని చెప్తున్నామా? 15 ఉంటే. 15 ఉంటే ఏం చేయమని చెప్తున్నాం? దానికి ప్రింట్ చేయమని చెప్తాను. ప్రింట్ చేయమని చెప్పట్లా, లూప్ లోపలికి వెళ్ళు అని చెప్తున్నాం. తప్పు చేసావు, నువ్వు లోపలికి వెళ్ళని చెబుతున్నాం దానికి. అది లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత దాంతో ఏం చేపిస్తున్నావు? మనం చేసిన తప్పేంటో చెప్పిస్తున్నాం ఫస్ట్ దాంట్లో. రెండో స్టేట్మెంట్లో ఏం చెప్తున్నావు? అరే బాబు నువ్వు ఎందుకు తప్పు చేసావు అంటే నువ్వు ఎంటర్ చేసిన నేను 15 క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఉంది కాబట్టి అని చెప్పి మెసేజ్ ని ప్రింట్ చేసాం. ఇక్కడ వరకు క్లియరా? క్లియర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇదేంటిది? ఇన్స్ట్రక్షన్ టు యూజర్ ఎంటర్ ప్రాపర్ నేమ్ ఫర్ యూజర్. ఇదే కదా ఈ మెసేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆల్రెడీ తప్పు చేస్తాడు, ఆయన పట్టుకుని మీరు ఏం చేస్తారు? అండ్ ఇంకోసారి ఎంటర్ చేయమని అడగాలి కదా నేమ్ మీరు. ఓకే, అది ఇక్కడ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ వన్స్ అగైన్ టు కరెక్ట్ హిస్ మిస్టేక్. ఆడు ఎంటర్ చేసిన తర్వాత మనం వాడు ఎంటర్ చేసాడు రెండోసారి 100% రైట్ ఉందా? ఆడు కరెక్ట్ గా 15 డిజిట్ల కంటే తక్కువలోనే ఎంటర్ చేస్తాడని రూల్ ఏం లేదు కదా. ఆడు ఎంటర్ చేసింది కండిషన్ కదా అని చెప్పాలి కదా. ఫైండింగ్ లెంత్ ఆఫ్ ద న్యూలీ ఎంటర్డ్ నేమ్ కదా. ఇప్పుడు ఏమొచ్చింది? ప్రీవియస్ గా ఇందాక లెంత్ 17 ఉంది అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది ఆ లెంత్? ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ లెంత్ ఇది స్ట్రింగ్ ఫస్ట్ ఎంటర్ చేశానండి. నేను ఏమొచ్చింది? 27 క్యారెక్టర్లు ఉన్నాయి. ఓకే, మీరు ఎంటర్ చేశారు 27 క్యారెక్టర్లు, కానీ 15 ఉండాలి అని చెప్పి మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ మనల్ని అడుగుతుంది, బాబు మీరు ఇంకోసారి ఎంటర్ చేయండి అని. ఎందుకనే ఎంటర్ చేశాను నేను. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ లోకి ఇప్పుడు కొత్త నేమ్ వచ్చింది. ప్రీవియస్ గా పైన 27 క్యారెక్టర్లు ఉన్నది, ఇప్పుడు నేను ఎంటర్ చేసే క్యారెక్టర్లు వస్తుంది. దాని లెంత్ నేను ఐడెంటిఫై చేయాలి. నేను ఎంటర్ చేసిన లెంత్ కరెక్ట్ కాబట్టి ఇది 15 కంటే ఎక్కువ లేదు కాబట్టి బయటకు వచ్చేసింది. దాన్ని ఫిక్స్ అయిపోయింది, లోపలికి రాలేదు ఇంకా. క్లియరా? క్లియర్. ఈ లూప్ లోపలికి వచ్చి స్టేట్మెంట్లు ఎప్పుడు రిపీట్ చేస్తుంది? ఇది మనం ఇచ్చే నేమ్ అనేది 15 క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఉంటేనే ఆ స్టేట్మెంట్ ట్రూ. ఆ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది లోపలికి వస్తుంది. క్లియర్ అండి అందరికి? ఎవ్రీవన్ కెన్ వి మూవ్ టు నెక్స్ట్ టాపిక్? yes. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను అనమాట. నేను డైనమిక్ గా కొంత ప్రాఫిట్ అమౌంట్ ఇస్తానండి. ఆ ప్రాఫిట్ అమౌంట్ ని డైనమిక్ గా ఇస్తాను. ఎంతమందికి షేర్ చేయాలనేది కూడా నంబర్ ఆఫ్ పీపుల్ కూడా
డైనమిక్ గానే ఇస్తా. హౌ యూ విల్ రైట్ ఎ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇన్పుట్లుగానే ఇవ్వాలి, 2 ఇన్పుట్లుగానే తీసుకోవాలి. ఇప్పుడు నేను 1000 రూపీస్ ప్రాఫిట్ అమౌంట్ అని చెప్పి ఎంటర్ చేసి 5గురికి అన్నాను అనుకోండి, ఒక్కొక్కరికి ఎంత రావాలి? 200. 200 రావాలి. ఓకే, అట్లాగా నాకు స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. నాకు ఏం స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తారు? ఇన్పుట్ నోడ్ కి దీని సింపుల్ గా 2 రెండు ఇన్పుట్ values స్టేట్మెంట్స్ రాసుకోవాలండి. రాసుకుంటే ఓకే, function. సరే, స్టెప్ బై స్టెప్ నేను స్పెసిఫిక్ గా అడుగుతాను, నాకు చెప్పండి. శ్రీకాంత్, ఇన్పుట్ తీసుకోవాలి ఎట్లాగా? 2 ఇన్పుట్ Okay, తీసుకోవాలి. ఒక ప్రాఫిట్ ఇన్పుట్ తీసుకోవాలి, ఎంతమంది పీపుల్ ఇన్పుట్ తీసుకోవాలి. ఒక వేరియబుల్ కి వాల్యూస్ అసైన్ చేద్దాము. ఎలా ఇన్పుట్ తీసుకోవాలి Okay. అని ఎలాగా? ఇన్పుట్ ఎలా తీసుకుంటాం మనం? యూజర్ ఇన్పుట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ పెట్టి వాల్యూ ఎందుకు పెడతాం? నేను నంబర్ అంటే ఇన్పుట్ మనకి తీసుకోవాలని చెప్పాను. ఇన్పుట్ తీసుకుంటా యూజ్ చేసే ఫంక్షన్ ఇన్పుట్. ఇన్పుట్ మన ఇంటిజర్ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఇంట్. ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాము, ప్లీజ్ ఎంటర్ ద ప్రాఫిట్ అమౌంట్. విజయ్, యా ఇక్కడే అండి. ఎట్లా చేయాలి? నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ కదా, సో పర్సన్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఇంట్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎంటర్ నంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, రైట్. ఈశ్వర్, నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాము, మనం ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం? అసలు ఫస్ట్ ఎలా షేర్ చేస్తాం అమౌంట్ ని పీపుల్ని అందరికి? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారా? నేను మిస్ అయ్యా కొంచెం. 1000 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చాను, 5గురు మనుషులు ఇచ్చాను. ఆ 5గురు ప్రాఫిట్, 5గురికి 1000 రూపాయల నుంచి 200 ఎట్లా వెళ్తాయి అనే లాజిక్ చెప్పమంటున్నా. అక్కడ 1000 రూపాయలు కాన్స్టెంట్ కాదు, 5 పర్సన్స్ కాన్స్టెంట్ కాదు. ఆ రెండింటిని నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఇన్పుట్స్ ఇస్తా. నేను ఇచ్చిన అమౌంట్ ని ఇచ్చిన పర్సన్స్ కి సర్దుబాటు చేయాలి. తక్కువైన ఎక్కువైన అంటే కుదరదు. ఎలా? ఈశ్వర్, లేదు, నాకు ఈశ్వరే చెప్పాలి. నాకు ఈశ్వరే చెప్పాలంటున్నా. ఓకే, సైలెంట్ గా డిస్కనెక్ట్ అయింది. అదే నువ్వు చెప్తావనే వెయిట్ చేస్తున్నాను నేను. ఈశ్వర్ ఆయన అడుగుతుంది ఏంటంటే ఒక 100 రూపాయలు ఇచ్చారు. మీరు చెప్పొద్దు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. ఈశ్వర్, చెప్పండి. నేనేం అడుగుతున్నానంటే, నేను డైనమిక్ గా ఒక స్పెసిఫిక్ ప్రాఫిట్ అమౌంట్ చెప్తాను. డైనమిక్ గా అంటే ఏంటి? ఎప్పుడు ఒకే అమౌంట్ చెప్పను నేను. అట్లాగే ఆ అమౌంట్ ని కొంతమందికి పంచాలని చెబుతున్నా. ఆ కొంతమంది నంబర్ కూడా నేను ఎప్పుడు స్టాటిక్ గా చెప్పను, డైనమిక్ గా చెబుతా. ఇప్పుడు 1000 రూపాయలు 5గురు అన్నాను, తర్వాత 300 4 అంటాను, లేకపోతే తర్వాత రూపాయి 10 మందికి పంచమంట. నా ఇష్టం వచ్చినట్టు అడుగుతా. నేను ఇచ్చిన అమౌంట్ ని పీపుల్ ని బేస్ చేసుకుని ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది నాకు స్టేట్మెంట్ కావాలి. ద ప్రాఫిట్ షేర్ ఫర్ ఈచ్ పర్సన్ ఈస్ 200 రూపీస్ ఇన్ దిస్ కేస్. లైక్ దట్ నాకు ఎంత అమౌంట్ ఇచ్చి ఎంతమంది పర్సన్స్ ఇచ్చినా కానీ దానికి సంబంధించి కావాలి. అర్థమైందా ఇప్పుడు నీకు? అర్థమైంది, బట్ దాన్ని ఎట్లా రాయాలి? ఎలా రాయాలి? ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ రాయాలి. కండిషన్ రాయాలా? కండిషన్ ఎందుకు? ఏం సరే చెప్పండి, ఎందుకు కండిషన్ రాస్తారు చెప్పండి. అమౌంట్ తెలియాలి. అమౌంట్ ఇచ్చారు, పర్సన్స్ ఉన్నాయి. అవును, అమౌంట్ ఇచ్చారు, పర్సన్స్ ఉన్నాను. దానికి కండిషన్ ఏం రాస్తారు మీరు? నువ్వు తెల్లగా ఉంటే నీకు 5 రూపాయలు ఎక్కువ వస్తాయి, నువ్వు పొట్టిగా ఉంటే నీకు 2 రూపాయలు తక్కువ వస్తాయి అనే కండిషన్లు ఏమైనా ఉన్నాయా? ఏం పెట్టలేదు కదా నేను కండిషన్స్. సింపుల్ స్టేట్మెంట్ నేను అడిగింది. ఓకే, ఏదైనా వేరియబుల్ తీసుకొని లైక్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ పీపుల్స్. ఏదన్నా వేరియబుల్ అంటే ఏదో ఒక నేమ్ చెప్పు దానికి. లైక్ షేరేగా. ఓకే, షేర్ అండ్ ప్రాఫిట్ బై వేరియబుల్, ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ పీపుల్స్. పర్సన్ ఏం చేయాలి? ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ పీపుల్స్. ఓకే, ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను? ఓకే, నువ్వు ఆగి. ఇంకా నిఖిల్, ఇప్పుడు ఏం చేయాలి? షేర్ పర్ పర్సన్ ఐడెంటిఫై చేశాను. ఎలా స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తారు? ప్రింట్ స్టేట్మెంట్ లో
ప్రింట్ కోలన్స్ ఓపెన్ చేసి ఈచ్ పర్సన్ షేర్ అమౌంట్ ఈజ్ అని చెప్పి Hmm. రాసేసి ఆ, ఆ మీద షేర్ పర్ పర్సన్ షేర్ ది కామెంట్ అవుట్ చేసేయండి డాట్ ఫంక్షన్స్ డాట్ సారీ ఫార్మాట్ డాట్ hmm. ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ రాసేసి అయిపోతుంది. ఏం చేయాలి ఫార్మేట్ తర్వాత ఏం చేయాలి నేను చెప్పండి క్లియర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎందుకు కంప్యూటర్ ఆ value రిపిటేటివ్ వచ్చేస్తుంది టాస్కులు కదా. చేస్తుంది కంప్యూటర్ రిపిటేటివ్ వర్క్ చేస్తుంది మీరు కూడా రిపిటేటివ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు అది రిపిటేటివ్ కాదు కదా నెంబర్ ఆఫ్ ప్రాఫిట్. ఆల్రెడీ అక్కడ షేర్ షేర్ పర్ మీరు పర్సన్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఆ కమెంట్ అవుట్ వాల్యూ చేయమన్నా ఆ లైన్ కమెంట్ అవుట్ చేసి ఆ వాల్యూ దాని ఈక్వల్ తర్వాత ఉన్న వాల్యూ ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఒక లైన్ తగ్గుతుంది కానీ. ఆల్రెడీ మనం అది రాసాం కదా ఓకే అయితే డైరెక్ట్ కామా షేర్ అది ఒకవేళ ఆల్రెడీ రాస్తే ఫార్మాట్ కూడా వస్తుంది. ఫార్మాట్ కూడా తీసేసి మనం షేర్ వాల్యూ ఇచ్చేసినా సరిపోతుంది. ఎట్లా ఇచ్చేస్తా ఫార్మేట్ తీసేసి ఎట్లా ఇచ్చేస్తా చెప్పు నాకు ఫార్మాట్ తీసేసి ఇక్కడ 200 రూపీస్ ఉంది కదా, తీసేయండి దాన్ని కూడా. తీసేసాను రూపీస్ కూడా తీసేయాలి. తీసేసాను కామా షేర్ పర్ పర్సన్ లేదు బ్రాకెట్స్ బయట బ్రాకెట్స్ బయట ఎక్కడ కామా పెట్టాలి? కూడా బ్రాకెట్స్ కోట్స్ బయట ఆ, కామా పెట్టి ఆ, షేర్ పర్సన్ ఉమ్, మెన్షన్ చేసి ఉమ్, ఇక్కడ మళ్ళీ కామా ఉమ్. బ్రాకెట్స్ ఓపెన్ చేసి రూపీస్ రాసేది. ఇట్లా చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ ఫార్మాట్ పెట్టుకోవాలనుకుంటే అంతేనా? కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి పెట్టచ్చు. ఆహా, లేదు ఇంతేనా? లేదు డబల్ కోట్స్ లో పెట్టండి రూపీస్. ఇట్స్ స్ట్రింగ్ రైట్. ఓకే ఇది వస్తుంది. అంతేనా ఇంకో వే కూడా రాయొచ్చు ఫార్మాట్ కూడా యూజ్ చేసి. బట్ యా మీద లైన్ తీసేయండి దానికి ఫార్మాట్ కి అయితే. ఓకే ఓకే ఇప్పుడు ఇది ఒక వే ఇందులో నాకు ఇంప్రూవ్మెంట్ చెప్పండి ఏం ఇంప్రూవ్మెంట్ కావాలంటే నాకు ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ వరకే కావాలి ఫ్లోట్ రాసి ప్రింట్ లో రౌండ్ చేస్తే ఫ్లోట్ రాసి ప్రింట్ చేయాలా ఆహా అది రౌండ్ ఆఫ్ వాల్యూ ఇవ్వాలి. ఏం చేయాలి స్పెసిఫిక్ గా చెప్పండి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నంత స్పెసిఫిక్ గా ఉండాలి మీరు చెప్పే ప్రతి ఆన్సర్ కూడా మీరు చెప్పే ఆన్సర్ లో క్లారిటీ ఉండాలి అంతేగాని అందులో నుంచి ఇంకో ఇంటర్వ్యూ ఇంకో 10 క్వశ్చన్లు అడిగేటట్టు ఉండకూడదు ఓకే రౌండ్ ఆఫ్ బ్రాకెట్ 3.57 కామా 2. సేమ్ ఇదే దానికి మీరు ఏం చేయమంటున్నారు ఎక్కడ షేర్ Round పర్ చేయమని. పర్సన్ కి రౌండ్ Round. చేసి బ్రాకెట్ లో 3.57 కామా 2. 3.57 కామా 2 అంటే 2 వాల్యూస్ ని ఆల్రెడీ అక్కడ షేర్ పర్ పర్సనే కదా 3.57 అనేది ఓకే Variable తర్వాత 2 పెడితే కామా సరిపోతుందా? 2 పెట్టాలి అంతే. షేర్ పర్ పర్సన్ మళ్ళీ ఇంకో కామా పెట్టాలి. ఆ. ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఇక్కడ. 100 రూపీస్ 2 పీపుల్ ఓకేనా ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాలి అంటే 100 రూపీస్ క్లియరా మనం రౌండ్ ఇంప్లిమెంట్ చేసిన దానికి క్లియరా అండి ఓకే రైట్ నా ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రింట్ని నేను కొన్ని మెథడ్స్ చెప్పాను నేను మీకు ఇది నేను మీకు ఆ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీరు దీన్ని వాడచ్చు దీన్ని ఎవడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అప్పుడే నిన్నో మొన్నో ఎల్లుండో నేర్చుకున్నవాడిని జస్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన ఫ్రెషర్ ఎట్లా ప్రింట్ చేయడానికి వాడతాడు మీకు నేను ప్రింట్ చేయడానికి 2 రకాల స్టేట్మెంట్లు చెప్పాను నేను మీకు వాటిని స్ట్రింగ్ ఫార్మేటింగ్ అంటారని చెప్పారు ఆ వేలో చెప్పండి నాకు ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ లో ఇప్పుడు షేర్ పాయింట్ అది తీసేయండి సార్. షేర్ పర్ పర్సన్ అనేది తీసేయండి ఇక్కడ. ఓకే లేదంటే ఈజ్ పక్కన బ్రాకెట్ ఇది ఫ్లవర్ బ్రాకెట్ పెట్టండి. ఓకే ఫ్లవర్ బ్రాకెట్ పెట్టా అదే నా వాడేది మనం ఇక్కడ. చివరిలో డాట్ ఫార్మాట్ అని చెప్పేసి అందులో మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు షేర్ పర్ పర్సన్ అని. రూపీని కర్లీ కోట్స్ లోపల తీసుకొచ్చింది.
దాంట్లో ఫార్మాట్ తర్వాత రౌండ్ ఆఫ్ పెట్టాలేమో. ఫార్మాట్ తర్వాత రౌండ్ ఆఫ్ చెప్పండి ఇప్పుడు. ఫార్మాట్ లోపల రౌండ్ ఆఫ్ షేర్ పర్ పర్సన్ కామా 2 పెట్టండి. వచ్చేస్తుందేమో. నేను ఎట్లా రౌండ్ ఆఫ్ చేస్తారు? ఎక్కడ పెట్టాలి? ఫార్మేట్ లోపల పెట్టాలా లేకపోతే టోటల్ ఫార్మేట్ ని పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? ఫార్మాట్ లోపల ఫార్మాట్ ఇక్కడ రౌండ్ ఆఫ్ రౌండ్ ఇంకో బ్రాకెట్ మిస్సింగ్ కామా 2 ఓ బ్రాకెట్ మిస్సింగ్ 2 మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఇంకొక వే కూడా చెప్పాను నేను మీకు. ఇంకొక వే ఏంటండి? షేర్ పర్ పర్సన్ ని డైరెక్ట్ గా ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్ రాసేస్తే కూడా వస్తుంది. కాదు, స్ట్రింగ్ ఫార్మాటింగ్ లోనే ఎఫ్ యూజ్ చేసి చెప్పాను నేను మీకు. ఎఫ్ యూజ్ చేసింది ఎవరికి గుర్తులేదా? అంటే గుర్తుంది కానీ అది ఆ రోజు కొంచెం ఫాస్ట్ గా చెప్పినట్టు అనిపించింది నాకు. లాస్ట్ లో చెప్పారు అది యాక్చువల్ క్లాస్ ఎండింగ్ లో టైంలో ఎఫ్ ఫార్మాట్ అని. మీరు మళ్ళీ తర్వాత రికార్డింగ్ చూడలేదు ఇంకా? అంటే అంత రాలేదు, నేను 5th క్లాస్ లోనే ఉన్నాను యాక్చువల్గా. అది ఇంకా ఫాలో అప్ చేయలేదు. ఎఫ్ యూజ్ చేసి ఆ ప్రింట్ స్టేట్మెంట్ లో ఎఫ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ద ఈచ్ పర్సన్ ఈజ్ అని చెప్పేసి ఈ షేర్డ్ ప్రాఫిట్ పర్సన్ డాట్ కోలన్ కోలన్ డాట్ 2. I think that will print. మొత్తం మనకి ఎన్ని స్టేట్మెంట్లు ప్రింట్ అవ్వాలండి? ఎన్ని వేసి 1 2 3 4 5 రావాలి. ఎన్ని వచ్చినాయి? 5 వచ్చింది. వచ్చినాయా? రైట్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4. ఎందుకనే? ఏది మిస్ అయింది? ఏది మిస్ అయిందండి? ఏది మిస్ అయింది చెప్పండి. అదే స్టేట్మెంట్ మీరు కింద పెడితే వచ్చేది. మెథడ్ 2 అండి. అదే మెథడ్ 2 మిస్ అయింది. అదే లాస్ట్ లో డిఫైన్ చేస్తే వస్తుంది. అది కూడా లాస్ట్ లో డిఫైన్ చేస్తే ఏదైనా వస్తుంది. రిటర్న్ వాల్యూస్ లాస్ట్ లో డిఫైన్ చేస్తే ఏదైనా వస్తుంది వేరియబుల్. ఇప్పుడు మనకి స్ట్రింగ్ రాదా? డైరెక్ట్ గా స్ట్రింగ్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి నేను మీకు సింపుల్ ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది కూడా వచ్చింది. మీకు స్ట్రింగ్ రాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చింది కదా. క్లియర్ గాయ్స్? అర్థమైందా? అర్థమైందండి? ఇది నేను ఇక్కడ 1000 రూపీస్ తీసుకున్నాను. 11 మెంబర్స్ కి షేర్ చేయమంటున్నాను. ఓకే, 90.91 యూజ్ చేసినాయి ఏమో రౌండ్ ఆఫ్ యూజ్ చేసినాయి, ఫ్లోట్ యూజ్ చేసినాయి. ఇందులో నేను ఏం అడుగుతున్నా అంటే 4 digits కి రౌండ్ ఆఫ్ చేయమని అడుగుతున్నా. 10,000 12 మెంబర్స్ కి. ఓకే, క్లియర్? అందరికీ క్లియర్ అండి? క్లియర్ అండి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే టేబుల్స్ గుర్తున్నాయండి మీకు? టేబుల్స్ 11 1 jar 11 11 2 jar 22. నాకు 11 దగ్గర నుంచి 20 వరకు టేబుల్స్ కావాలి. అది ఎక్కడి నుంచి కావాలి నాకు? 11 to 20నే కావాలి. 1 to 10 వద్దు నాకు. అర్థమైందా నేను ఏమడుగుతున్నాను?
ఇందులో ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? 11 to 20 కావాలి, ఫ్రమ్ 11 to 20 కావాలి. సార్ దీని లూప్ రాసి అచీవ్ చేయొచ్చు అండి నెస్టెడ్ లూప్ లో. నెస్టెడ్ లూప్ లోనే అచీవ్ చేయాలి. ఎలాగా అసలు నాకు లాజిక్ చెప్పండి, ఎలా రాయాలనేది నేను ఒక ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తామంటే 11 to 20 అనే రేంజ్ తీసుకుంటామండి ఫస్ట్. ఓకే. ఓకే, ఫస్ట్ 11 రీడ్ అయినప్పుడు అక్కడ ఇంకొక లూప్ రాస్తాము, అంటే 1 to 10 అని. సో 1 to 10 కాదు నాకు కావాల్సింది. ఓకే ఓకే రైట్. ఫస్ట్ నేను సెకండ్ లూప్ లో ఓకే ఫస్ట్ నేను 11 to 20 ని తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ 11 to 20 తీసుకోవాలంటే నాకు ఉన్నది ఏంటిది? ఇప్పటి వరకు నాకు తెలిసిన డేటా టైప్ ప్రకారం 11 దగ్గర నుంచి 20 వరకు కావాలంటే నేను 21 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ అయ్యి అంటే ఇప్పుడు నేను 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 యాక్సెస్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఫర్ కండిషన్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఫర్ జే ఇన్ 1 to 10 అని తీసుకోవాలి. 1 to 10 కాదు కదా నాకు కావాల్సింది, 11 దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే 11 ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా సార్. 11 into 1, 11 into 2 అని చెప్పి క్యాల్కులేట్ మీకు క్వశ్చన్ అర్థం కాలేదు విజయ్ శ్రీనివాస్. ఓకే 11 into 11 నుంచి క్యాల్కులేట్ చేయాలి. ఓకే ఓకే ఫైన్. అప్పుడు 21. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రింట్ అది ఓన్లీ ఒక వాల్యూ ప్రింట్ అయ్యి ఆగిపోద్దేమోనండి. ఒక వాల్యూ ప్రింట్ అయ్యి ఎందుకు ఆగిపోద్ది చెప్పండి? అంటే వైల్ కండిషన్ పెట్టాలేమో, ఎందుకంటే ఐ ఉంది కదా మనకి. వైల్ ఎందుకు? నాకు ఆల్రెడీ ఎన్నో తెలుసు కదా. ఓకే, ఐ జే రెండు తెలుసు. ఎంత ఐ లిమిట్ తెలుసు, నాకు జే లిమిట్ తెలుసు. ఓకే, అప్పుడు నేను వైల్కి వెళ్ళి కాంప్లెక్స్ చేసుకుంటాం ఎందుకు? ఓకే ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు ఆ ప్రింట్ స్టేట్మెంట్ లో కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఏంటి అడ్జస్ట్మెంట్లు? కోడ్స్ యూజ్ చేయాలి. ఐకి జేకి స్ట్రింగ్ లాగా తీసుకోవాలి దాన్ని. స్ట్రింగ్ లాగా తీసుకోవాలి. ఓకే, స్ట్రింగ్ లాగా తీసుకోవాలి. ఎలా రాస్తాం మనం స్ట్రింగ్ లాగా? మనకి ఏం కావాలి, మనకి ఏం కావాలో తెలుసు. ఫస్ట్ మనకి ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి కావాలి. ఇప్పుడు ఫార్మాట్ పెట్టి ఫస్ట్ దాంట్లోకి ఏం వెళ్ళాలి? ఐ వెళ్ళాలి. సెకండ్ దాంట్లోకి జే వెళ్ళాలి. థర్డ్ దాంట్లోకి ఐ ఇంటూ జే వెళ్ళాలి. చెప్పండి ఏంటి మిస్టేక్? స్పేస్ ఇవ్వాలి. ఎక్కడ? ఇన్కి రేంజ్ కి మధ్యలో. అసలు చూడండి వచ్చిందా? 20 రావాలి. 1 to 11 ఇవ్వాలనుకుంటా. అంటే అప్పుడు 1 to 10 మల్టిప్లై అవుతుంది కదా. మనం 11 to 20 ఇచ్చాం. అడిగింది 11 నుంచి 20 వరకే. 1 to 10 ఇప్పుడు చూడండి 11 దగ్గర నుంచి 20 వరకు టేబుల్స్ కావాలి నాకు. అది ఎక్కడి నుంచి? 11 తో స్టార్ట్ అయ్యి 20 వరకు ఇవ్వాలి నాకు. క్లియరా? క్లియర్. ఓకే, నాకు ఇప్పుడు టేబుల్ కి మధ్యలో సపరేషన్ కావాలి. ఎట్లా ఇస్తారు? స్లాష్ అన్ని ఏమన్నా పని చేస్తారు సార్? ఆల్రెడీ మనకి న్యూ లైన్ లోనే వచ్చింది, పక్కన రాలేదు కదా మనకి. అంటే ఓకే, ప్రింట్ ఫస్ట్ ఫర్ లూప్ తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే వస్తుంది. సెకండ్ ఫర్ లూప్ కాకుండా ఫస్ట్ ఫర్ లూప్ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ స్పేస్ ఎంటీ స్పేస్. సెకండ్ తర్వాత అయితే ప్రతి దానికి వస్తుంది. ఫస్ట్ దాని తర్వాత అయితే ఒకసారి అయిపోయిన ఒక టేబుల్ అయిపోయినాక వస్తుంది. ఓకేనా? ఓకే రైట్. సో ఒకసారి జస్ట్ ఒక రివిజన్ కోసం అనమాట. నాకు మీరు ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో ఐడెంటిఫై చేసి దానికి ఫ్యాక్టర్స్. ఓకే, మీకు ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ తెలుసా అండి? 5 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ కాదు, ఫ్యాక్టర్స్. 5 into 4 into 3 into. ఆయన చెప్పిన దాన్నే మీరు మళ్ళీ విశదీకరించి చెప్తున్నారండి. నేను ఫ్యాక్టరీలో చెప్పాను. ఓకే, మన తెలుగు టు తెలుగే మాట్లాడుతున్నాం. నో ట్రాన్స్లేషన్ రిక్వైర్డ్. చెప్పండి. ఇప్పుడు 4 ఉందనుకోండి. 4 ఫ్యాక్టోరియల్స్ అంటే ఏంటి? 4 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 1 2 4 మధ్యలో 2, ప్రతిదానికి దానికదే ఫ్యాక్టర్. అండ్ 1 ప్రతిదానికి ఫ్యాక్టర్. అది కాకుండా మిగిలిన ఏ నెంబర్లు అయితే దాన్ని పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తాయో అవి దాని ఫ్యాక్టర్స్.
అట్లాగే ఇప్పుడు మీరు 12 ఫ్యాక్టర్స్ చెప్పండి. 2 6 1 2 6 1 1 2 3 3 2 4 3 4 4 6 6 12 12 కదా. ఇప్పుడు మీరు దీనికి ఫ్యాక్టర్స్ చెప్పండి. డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ ఆహా, డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు నా, ఇవి నువ్వు వాడు అడగట్లేదు స్వామి నేను. లేదండి లేదు. వన్ అవుద్ది, సేమ్ నెంబర్ ఒకటి అవుతుంది. ఓకే, మిగిలినవన్నీ నేను చెప్పనా? మిగిలిన కంప్యూటర్ అడిగి చెప్తుంది. అది దాన్ని ఎలా అడగాలో చెప్పండి ఇప్పుడు నాకు. అది అది ప్రాపర్ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. దాన్ని ఎలా అడగమంటారు నన్ను? ఈచ్ నెంబర్ తో మల్టిప్లై చేసుకొని డివైడ్ డివైడ్ అవుతుంది. డివైడ్ చేసుకొని 0 వస్తే అది ఫ్యాక్టర్ అవుతుంది. చెప్పండి ఫస్ట్ ఏం చేద్దాం చెప్పండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దే. చెప్పండి. దీనికి కూడా ఒక రేంజ్ డిఫైన్ చేయాలి ఫస్ట్. ఎట్లా డిఫైన్ చేయాలి? ఫస్ట్ నేను ఇన్పుట్ నాకు ఇష్టం వచ్చిన ఒక నెంబర్ input తీసుకుంటానండి. ఓకే, వేరియబుల్ ఇంట్ ఇన్పుట్ ఇన్పుట్ ఎంటర్ ఎ నెంబర్ ఎంటర్ ఏ నంబర్ టు నో ఫ్యాక్టర్స్. ఈ నెంబర్ ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ తీసుకుందాం. ఐ తీసుకొని ఐ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు 1 పెడదాం. 1 తో అవుతుందా, 0 తో కాదు, 1. సో నెంబర్ డివైడెడ్ బై ఐ, నంబర్ డివైడెడ్ బై ఐ ఈక్వల్ టు 0. ఐ అంటే ఏంటిది ఇక్కడ? ఐ అంటే ఒక number. ఇంటీజర్. ఫస్ట్ ఒక నెంబర్ అంటే నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 పెడతాము. పెట్టి ఆ 1 ని ఆ నెంబర్ తో డివైడ్ చేస్తాము. నెంబర్ వేరే రావాలి, ఐ వేరే రావాలి, రెండు వేరే వేరే వేరియబుల్స్. ఓకే, ఇది వేరియబుల్. ఇప్పుడు ఇది డివైడ్ చేసినప్పుడు దీనికి వచ్చే రిమైండర్ 0 అనేది ఐడెంటిఫై చేయగలిగితే, రిమైండర్ 0 ఉంటే 0, దెన్ ఐ ప్లస్ ప్లస్ వశిష్ట మనం ఒక లూప్ రాయొచ్చు ఐ ప్లస్ వశిష్ట ని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు. ఇదే రూప్ ని ఐ అంటిల్ ఐ ఈక్వల్ టు నెంబర్ అయ్యేంత వరకు ఈ లూప్ రిటరేట్ చేయాలి. కాకపోతే అక్కడ ఇఫ్ కండిషన్ వాడాలి. ఇప్పుడు మనం నెంబర్ డివైడ్. ఓకే రైట్, థ్యాంక్స్. గుడ్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎక్కడి నుంచి ఉన్న నెంబర్స్ చెక్ చేయాలి? నంబర్ 1 దగ్గర నుంచి 1 2 3 4 5 6 7 8 9 నంబర్ వరకు నేను ప్రతి నెంబర్ని కూడా ఆ 1 2 3 4 5 7 6 8 6తో డివైడ్ చేసి అది పర్ఫెక్ట్లీ 0 అయితే ఆ నెంబర్స్ నేను క్యాప్చర్ చేయాలి. అంతే కదా? రైట్, ఎస్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 1 నేను ఇక్కడ ఎంటర్ చేసే నంబర్. నంబరేనా? అంతేనా? అంతే, నెంబర్ అండి. కాదు, తప్పు ఉంది అక్కడ ఒకటి. నెంబర్ ప్లస్ 1. రైట్. ఓకే, నంబర్ ప్లస్ 1. ఇప్పుడు ఏం చేయాలండి నేను? ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై ఐ. నెంబర్ ఆ నెంబర్ ని నేను దేంతో డివైడ్ చేయాలి? ఐతో డివైడ్ చేసిన తర్వాత 0 ఈక్వల్ టు అయితే 0. ప్రింట్ నెంబర్ ప్రింట్ ప్రింట్ ఐ. నాకు అది డివైడ్ అవ్వకపోతే ఏం చేయాలనేది నేను చెప్పట్లా, నాకు అనవసరం కాబట్టి నాకు లేదు. ఇది ఒకటే లూప్ రన్ అవుతుందా? ఓకే, చూడండి. ఓకే, 123కి 1 3 41 123. నేను అడిగినటువంటి దీనికి ఎన్ని నెంబర్స్ వస్తాయో చూద్దాం. ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఇంకా. చూడండి, చూస్తున్నారా? రైట్ సైడ్ చూస్తున్నారా? రైట్ సైడ్ కెర్నల్ ఫేస్ మారింది. బొంగమతి పెట్టుకుంది. ఓకేనా? క్లియరా? క్లియర్. రైట్. ఓకే, క్లియరా అండి? నాకు ఎన్నో కావాలి, ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? కౌంట్ ఆఫ్. అబ్బా, అరే
దీంతో పాటు ఇండెక్స్ ప్రింట్ చేయాలండి. 1 1 2 3 3 9 4 3 6 0 7 అట్లాగా. ఎట్లా ప్రింట్ చేస్తారు? ఏమన్నా కౌంట్ కావాలండి ఎన్ని ప్రింట్ అయినాయి అని? ఎన్ని ప్రింట్ అయినాయి అని చెప్పి నేను మీకు కీవర్డ్స్ చూపించినప్పుడు 35 వచ్చేటట్టు నేను ప్రింట్ చేశాను కదా, గుర్తుందా మీకు? కీవర్డ్స్ ఎన్ని ఉంటాయో చూపించడం కోసం కీవర్డ్ ని ప్రింట్ చేస్తే మనం కౌంట్ మాన్యువల్ గా చేసుకోవాలని చెప్పి, అలా కాకుండా ఇండెక్స్ నెంబర్ కూడా జనరేట్ చేశాను కదా, అలాగే ఇక్కడ ఎట్లా అవునవును. చేయాలి అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఓకేనా? ఏం జరుగుతుంది అర్థమైంది అక్కడ? అర్థమైందండి. కేని ఇనిషియలైజ్ చేసి ప్రింట్ అయిన ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను కేని. దీంతో పర్ఫెక్ట్ గా డివిజన్ ప్రతిసారి అదే కదా మనకు కావాల్సింది. దాంతో డివైడ్ అవ్వనియ్యి దాని ఫ్యాక్టర్స్ కానీ మనకు అవసరం లేదు కదా, అందుకే అక్కడ ఇంక్రిమెంట్ అయ్యేటట్టు చేసి. ఓకే ఓకే ఓకే, ఒక డౌట్ ఇచ్చాను. చెప్పండి. ఓకే ఓకే ఓకే, గోట్ ఇట్, క్లియర్ అండి. రైట్.